అధికార కాంగ్రెస్ లో అఖిలపక్ష పంచాయతీ తీవ్రమైంది. ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశాన్ని వాయిదా వేయాలని సీఎం పీసీసీ అధ్యక్షుడు కోరడం పార్టీలో సరికొత్త వివాదానికి తెరలేపింది. ఈ వాదనను తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు తోసిపుచ్చుతున్నారు. మరోవైపు ఇదే విషయమై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఇవాళ కేంద్ర హోంమంత్రి షిండేను కలవనున్నారు. తెలంగాణ అంశంపై కేంద్ర హోంశాఖ ఈ నెల 28వ తేదీన తలపెట్టిన అఖిలపక్ష సమావేశం కాంగ్రెస్ పార్టీలో కొత్త వివాదాన్ని తెచ్చిపెట్టింది. ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశాన్ని వాయిదా వేయాలంటూ కేంద్రానికి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన విజ్ఞప్తిపై తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాయిదా ప్రతిపాదనను తప్పుపడుతున్నారు. తెలంగాణ అంశాన్ని నాంచుతున్నారన్న భావన ప్రజల్లో ఇప్పటికే ఉందని, వాయిదా వేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే తెలుగు మహాసభలనే వాయిదా వేయాలని రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు సూచించారు. వీలైతే డిసెంబర్ 28 కంటే ముందే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. తెలుగు మహాసభలు జరుగుతున్నాయని దాన్ని పోస్ట్పోన్ చేస్తే మిగతా పొలిటికల్ పార్టీ ఆల్రెడీ ఒక నిర్ణయం జరిగినాక ఇది కేవలం అని, ఇది ఐవాష్ అని ఆల్రెడీ హైకమాండ్ ఒక నిర్ణయానికి వస్తుంటే 28 నాడు పిలుస్తుంటే కూడా దానికి కూడా అపోహలు బయలుదేరుతున్నాయి. కాబట్టి మళ్ళీ ఇంకో అపోహ బయలుదేరకుండా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయమని కోరుతున్నాను. తెలంగాణ ప్రాంత వ్యక్తిగా నేను పర్సనల్ గా కూడా తొందరగా నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంపై స్పష్టంగా ఒక నిర్ణయం రావాలనే ఆలోచనతో మేమందరం కూడా ఉన్నాం. ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులం అందరం కూడా ఏదైనా తొందరగా వచ్చే కార్యక్రమాన్ని చేపట్టే దిశలో ముందుకు నడవాలని కూడా మేము మా అధిష్టానాన్ని మాకు సంబంధించి మేము అంతర్గతంగా కూడా మాకున్న ఇంటర్నల్ రిప్రజెంటేషన్ మా నాయకత్వాన్ని కోరుతాం. అటు లోక్సభలో ఎఫ్డీఏలపై ఓటింగ్ నేపథ్యంలో కేంద్రాన్ని అఖిలపక్షానికి ఒప్పించిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఈ విషయమై తీవ్రంగా మండిపడుతున్నారు. సీమాంధ్ర నేతల వాయిదా ప్రయత్నాలు తగవని, అందుకు అంగీకరించే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ సంబంధిత మంత్రిత్వ శాఖ హోంమంత్రి నిర్ణయించినప్పుడు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తే ఆంధ్ర ప్రాంత నాయకులందరూ ఏకమవుతా ఉన్నారు. ఇది తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు గమనించాల్సిన అవసరం ఉంది. మనం ఇక్కడ విడిపోతే ఆంధ్ర పాలకులకు కావాల్సింది 28 తారీఖు రోజు తెలంగాణ ప్రక్రియ మొదలు పెట్టడానికి కొరకు హోంశాఖ మంత్రి ఇచ్చిన దాన్ని వాయిదా వేయకూడదు. తెలుగు మహాసభల పేరుతోటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటే సహించేది లేదు. అఖిలపక్ష సమావేశం వాయిదా పడకుండా చూసేందుకు పార్లమెంట్ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో పాటు ప్రధాని, పార్టీ పెద్దల్ని ఇవాళ కలవాలని నిర్ణయించారు.